హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు బోటీ కర్రీతో మేము ముందుకు వచ్చానండి. గోంగూర బోటీ. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 3, ఒక 2 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, చెక్క, లవంగ, ఇలాచి, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం. బోటీ బాగా కడుక్కొని ఉప్పు పసుపు రాసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో చెక్క, లవంగ, ఇలాచి వేసుకున్నాను. అవి కొంచెం చిట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. గోంగూర ఉడకపెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి బోటీ కర్రీ కోసం. ఉల్లిపాయలు వేగిపోయినాయి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగింది. బోటీ వేస్తున్నాను ఇప్పుడు. బోటీ వేసుకొని శుభ్రంగా కలుపుకొని గోంగూర బోటీ చాలా రుచిగా ఉంటుందండి. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నానండి ఒక పావు గంట సేపు. బోటీ కొంచెం లేట్గానే ఉడుకుతుంది. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. రుచికి సరిపడా కారం అండి. ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేదాకా. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముక్క ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాను. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర. ఇది ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. గోంగూర ఆల్రెడీ ఉడకపెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు అది చూసుకుని ఒకవేళ చాలకపోతే కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి.